నమస్కారం అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి పొంగూరు నారాయణ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పాఠశాలల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని, బదులుగా మూసివేయటమే ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారని తీవ్రంగా విమర్శించారు. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలలకి ఆయన ఇటీవల సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ బలహీనపడినట్లు, పాఠశాలలు అభివృద్ధి చేయకపోగా మూసివేసి ప్రైవేటీకరణకు దోహదపడ్డారని ఆరోపించారు. నేనేదైతే చదివానో ఆ విఆర్ఐ స్కూల్ యాక్చువల్ గా గత ప్రభుత్వం క్లోజ్ చేసింది. అదేవిధంగా నేను చదివిన ఎలిమెంటరీ స్కూల్ 1 to 5 ఓరిగెంటరీ ఎకనామిక్ స్కూల్ అరుణాపురం, దాన్ని కూడా క్లోజ్ చేసేసింది. అంటే గత ప్రభుత్వం స్కూల్స్ క్లోజ్ చేయటమే కానీ డెవలప్ చేస్తానని ఉద్దేశం లేదు. అయితే ఎలక్షన్స్ ముందు విఆర్ఐ స్కూల్ని వెంటనే ఓపెన్ చేస్తానని చెప్పాను. మాట ప్రకారం దాన్ని చక్కగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో దాన్ని డెవలప్ చేసి ఓపెన్ చేశాం. అదేవిధంగా నెల్లూరులో 54 స్కూల్స్ హై స్కూల్స్ని కూడా మోడర్నైజ్ చేయాలా. ఇప్పుడు కొన్నిట్లో 6 నుంచి 10 ఉన్నాయి, కొన్ని 1 to 6 ఉండే. అలా కాకుండా 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉండేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో నేను అనేక మంది దాతల్ని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు RSR స్కూల్ తీసుకున్నారు, DSR సుధాకర్ రెడ్డి వాళ్ళు మూలాపేట స్కూల్ తీసుకున్నారు. ఒక స్కూల్ నుంచి వచ్చి ఎంపీ బేదా మస్తాన్ రావు గారు తీసుకున్నారు. మరొక స్కూలు ఏఎంఆర్ గారు తీసుకున్నారు. జిగ్మా అనే కంపెనీ వాళ్ళు వాళ్ళొక స్కూల్ తీసుకున్నారు. ఈ విధంగా ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క దాతకి ఇచ్చి అవన్నీ కూడా వీలైనంత వరకు రేపు జూన్ 12వ తేదీకి పూర్తయ్యేటట్టుగా హై క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా, అంతేకాకుండా ఈ స్కూల్లో చదివే హై స్కూల్ పిల్లలకి రేపు డిసెంబర్ 1వ తేదీ నుంచి నారాయణ కాంపిటేటివ్ మెటీరియల్ ఇచ్చి వాళ్ళ గైడ్ లైన్స్ కూడా ఇచ్చి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ కూడా ఇవ్వమని మా GM విజయభాస్కర్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖుడైన హీరో అక్కినేని నాగార్జున పైరసీ వెబ్సైట్లు ఉపయోగించడం వలన ప్రజల వ్యక్తిగత డేటా సైబర్ నేరగాల చేతిలో పడుతుందని తీవ్రంగా హెచ్చరించారు. ఇది కేవలం సినిమా రంగానికి మాత్రమే కాకుండా సామాన్య ప్రజల భద్రతకు కూడా ముప్పుగా మారుతుందని ఆయన చెప్పారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ VC సజ్జనర్ నేతృత్వంలో ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ అడ్మిన్ ఇమ్మడి రవి అరెస్టు సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఊరటగా మారింది. ఇండస్ట్రీ గురించి, సినిమా కష్ట నష్టాల గురించి బాగా తెలిసినటువంటి, ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి మన సజ్జనార్ గారు. ఆయన చూపించిన చొరవకి, ఆయన పెర్సిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారు సహకరించారు. అది వారి మనస్ఫూర్తి. వారికి సహకరించిన ఆఫీసర్స్ని, కవిత గారిని, శ్రీనివాస గారిని, ఇతర మహేష్, CALని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి, నా తరపు నుంచి నా అభినందనలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా. ఈ ఐబొమ్మ అనేది అతన్ని క్యాప్చర్ చేసింది. కానీ నాకు కొలీగ్ ఫ్రమ్ చెన్నై హెడ్ కాల్డ్. వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ చేయలేంది, మీరు చేశారు అక్కడ అని. సో లెట్ మీ రియలీ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఆఫ్ ద తెలంగాణ పోలీస్. రాజమౌళి గారు అన్నట్టు, చిరంజీవి గారు అన్నట్టు, ముందు సజ్జనార్ గారు అన్నట్టు, జస్ట్ కేవలం ఒక 20 కోట్ల కోసం కాదు వీళ్ళు చేసేది. దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఇస్ దేర్, ఇంటర్నేషనల్ ఫ్రాడ్ ఇస్ దేర్. 50 lakh సబ్స్క్రైబర్స్ అన్నారు సజ్జనార్ గారు. సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్. ఇది సినిమాలో సూపర్ హిట్ సీన్ లా ఉందండి. విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు వితిన్ 2 months తీసుకెళ్లి కట్కటాల వెనకాల వేయడం అన్నది బస్మాసుర్ హస్తం లాగా తన తనే చేయబెట్టుకున్నాడు. డోంట్ మెస్ అప్ విత్ పోలీస్, బీ కేర్ఫుల్. ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తెలంగాణ గవర్నమెంట్ అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ పైరసీ దాని మీద చట్టాలు తీసుకొచ్చి ఎక్కడ ఇంకా ఫర్దర్గా ఇలాంటివి జరిగినప్పుడు చాలా సివియర్గా ఉంటుంది అని మీ అందరికీ, ఈ పైరసీ చేసే వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం. ఇందాక కమిషనర్ గారు చెప్పారు, ఇది ఓన్లీ పైరసీ లాగానే చూడకండి. మీరు ఎవరైతే ప్రేక్షకులు ఫ్రీగా వస్తుంది కదా చూస్తున్నామని అనుకుంటున్నారు, దీని వెనకాల ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి సినిమాకి ఎంతో కష్టం ఉంటుంది. మీ ఇంట్లో ఏదో చైన్ పోయినప్పుడు మీ ఇంటిల్లి పాది ఒక షేక్ అవుతారు, గోల్డ్ చైన్ పోతే. అలాగే ఇది మాది, మా వస్తువు ఏదైనా ఇలా దొంగతనంలో మీరు చూసినప్పుడు
మాకు ఎలాంటి పెయిన్ ఉంటుందో అని మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఇల్లీగల్ని మీరు ఎంకరేజ్ చేసినప్పుడు ఏదో ఒక రోజు మీ కుటుంబంలో సభ్యులు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ మహానగర ఎంపీ కేశినేని శివనాథ్ విశాఖపట్నంలో జరిగిన 30వ సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 పెట్టుబడుల సదస్సు ఉత్తర ఆంధ్రకు మాత్రమే కాకుండా రాష్ట్రమంతటా అభివృద్ధి వికేంద్రీకరణకు దారితీస్తుందని ప్రశంసించారు. సమ్మిట్ ద్వారా సంతకం చేసిన 613 ఎంఓయూలు 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు 16.31 లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నాయని ఆయన తెలిపారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని మెరుగుపరిచి ప్రతి జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కులు సెక్టార్ స్పెసిఫిక్ హబ్ల అమర్చడానికి దోహదపడుతుందని చెప్పారు. కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. సుమారుగా 16,50,000 ఉద్యోగాలు కూడా ఆ పెట్టుబడుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. ఈ సదస్సు విశాఖపట్నంలో జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ పెట్టుబడుల వెలువ వచ్చింది. జగన్ పాలన అరాచక పాలన అయితే చంద్రబాబు గారి పాలన అభివృద్ధి పాలన. కొంతమంది వ్యక్తులు గూగుల్ మేము తెచ్చాం, ఇంకొక పరిశ్రమ మేము తెచ్చామని సిగ్గులేని మాటలు చెప్పుకుంటున్నారు. జీవితంలో వీళ్ళు మారరు. వెళ్లిపోయిన ఎన్నో పరిశ్రమలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన పెట్టుబడులన్నీ కూడా ముందు పరిశ్రమల స్థాపనకు ముందు అడుగు వేస్తాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి, లోకేష్ గారి కష్టం ఈ యొక్క సిఐఐ సదస్సు కాబట్టి తప్పక మేమందరం కూడా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మన అమరావతి లక్షలాది కోట్ల పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన్ని ప్రజలందరూ కూడా అభినందిస్తా ఉన్నారు. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, పబ్లిక్ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కూడా లోటు లేకుండా 80% పైగా సక్సెస్ఫుల్ గా చేస్తూ ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకు తోడుగా అండగా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ బాబు గారు కానీ, పైన మోడీ గారు కానీ, వీళ్ళందరి సఖ్యతతో ఐక్యతతో ఒకే మాటతో అభివృద్ధి జయంగా సంక్షేమే జయంగా ముందుకు వెళ్తున్న ఈ నలుగురిని ప్రజలు ఆశీర్వదించమని, కొందరు అబద్దాలు చెప్పి అవాస్తవాలని వెలుగులో తీసుకొచ్చి డిఫరెంట్ గా మోల్డ్ చేసి సోషల్ మీడియా ద్వారా తప్పులు జరుగుతున్నాయనే విధంగా ప్రజల్లో కల్పన చేయడానికి చేసే ప్రయత్నాల నుంచి ప్రజలు జాగ్రత్త పడాలని ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తాయనుకుంటే 13 లక్షల కోట్ల పెట్టుబడికి ఎంఓయూలు చేసుకోవడం, 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉండడం అనేది నిజంగా ఈ సదస్సు చాలా విజయవంతమైంది. నిజంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి పెడుతున్నారంటే ఇక్కడ ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం కాదు, విజన్ కావచ్చు, కూటమి ప్రభుత్వం యొక్క సరైన పరిపాలన కావచ్చు, ఈరోజు పెట్టుబడి పెట్టడం ముందుకు వస్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ దేశాలు చూసే విధంగా ఎదుగుతా ఉంది. ప్రత్యేక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకున్నాం. అదే టీడీపీ ఆఫీస్ దాడి కేసుని రీఓపెన్ చేసి మరీ అక్రమ అరెస్టులు చేసిన కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యాలయంపై జరిగిన విధ్వంసం విషయంలో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా సోమవారం గుంటూరులో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో స్థానిక లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూపురం వైసీపీ కార్యాలయాన్ని టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపైన దాడి చేశారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే ఆ కేసును రీఓపెన్ చేసి మరీ అమాయకులను జైలుకు పంపించారు. కేవలం మీ ఆఫీస్ పై దాడి జరిగిందని వేధింపులకు దిగారు. మరి ఇప్పుడు చేస్తుందేంటి అని నిలదీశారు. దాడికి నిరసనగా ఆందోళన చేసేందుకు ప్రయత్నిస్తే వైసీపీ నేతలను పోలీసులతో అరెస్టు చేయిస్తారా? పోలీసులు మరి టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. డీజీపీ కూడా మేం ఫోన్లు చేస్తే స్పందించలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మీద చేసింది రాజకీయ విమర్శలు, అంత మాత్రానికి దాడుల సాంప్రదాయం సరికాదని చెప్పారు. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నూరి ఫాతిమా, దొంతిరెడ్డి, వేమారెడ్డి, అంబటి మురళి, వనమ బాలవజ్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసన వ్యక్తం చేయడానికి గల కారణం నిన్నగాక మొన్న హిందూపురంలో వైసీపీ కార్యాలయం మీద పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు దాడి చేయటం, మా ఆఫీసును ధ్వంసం చేయటం, దానితో పాటు అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టేటటువంటి ప్రయత్నం చేయటం మనం విజువల్స్లో చూసాం. ఆ తర్వాత ఈ దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో మా నాయకులందరూ కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నిన్న వైసీపీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నటువంటి విషయాన్ని కూడా మనం టీవీలో చూసాం. అప్రజాస్వామికంగా
ఇది చాలా దారుణమైనటువంటి సంఘటనగా వైసీపీ భావిస్తుంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, తెలుగుదేశం ఆఫీసు మీద రాళ్లు వేశారని, దాడి చేశారని ఎప్పుడో మా ప్రభుత్వంలోనే కేసు పెడితే, మళ్ళా ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసును రీఓపెన్ చేసి దానిలో సెక్షన్లు మార్చి చాలామంది ఇన్నోసెంట్స్ని తీసుకువెళ్ళి కొట్టడం, బెయిల్ రాకోకుండా నిరోధించటం, నెలలు తరబడి వారిని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచేందుకు పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అంటే మీ ఆఫీస్ మీద ఏదో దాడి జరిగిందని చెప్పేసి మమ్మల్ని అంత వేధించే ప్రయత్నం చేశారే, మరి వాళ్ళ హిందూపురంలో మా ఆఫీస్ మీద మీడియా అంతా చూస్తుండగా విజువల్స్ కూడా వచ్చాయి. మీరు ఏం యాక్షన్ తీసుకున్నారని పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతా ఉన్నా. పోలీస్ డిపార్ట్మెంటు కేవలం తెలుగుదేశం తొత్తులాగా వ్యవహరించేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ దిగజారిపోయింది. వైసీపీ ఆఫీస్ మీద హిందూపురంలో దాడికి అసలు కారణం ఏంటి? ఎందుకు దాడి చేశారు? ఎస్, రాజకీయ విమర్శలు చేశాం. మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు హిందూపురం ఉన్నటువంటి శాసనసభ్యుడైనటువంటి బాలకృష్ణ గారి మీద రాజకీయమైన విమర్శలు చేశాం. రాజకీయమైన విమర్శలు చేస్తే దాడులు చేస్తారా అని అడుగుతా ఉన్నా. మరి బాలయ్య గారు చేసినటువంటి విమర్శలు, బాలయ్య శాసనసభలో ఎవరిని ఏమన్నాడో మీరు చూశారు. మా నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని. డ్రగ్స్ కేసులో పాత గుంటూరు పోలీసులు 6 నిందితులను అరెస్టు చేసి 17 గ్రాముల MDM అనే మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వకుల్ సింధాల్ ఈ కేసుకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గుంటూరు నగరానికి చెందిన ఆళ్ల అనిల్ కుమార్, చింతల శ్రావణ చంద్రప్రసాద్, షేక్ రోషన్, షేక్ నవీద్, సల్మాన్, మాణిక్యనేని గురు మహారాజు, మేడా రితీష్ డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుపడ్డారని తెలిపారు. ఈ 6 నిందితుల్లో 4పై కేసులు ఉన్నాయని చెప్పారు. గుంటూరు జిల్లాలో గంజాయి మహమ్మారిని కూకటి వేలతో పెకిలిస్తామని చెప్పారు. గంజాయి విక్రయం, వినియోగం, సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరం అనుకుంటే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని తెలిపారు. సమావేశంలో గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్, పాత గుంటూరు సిఐ వెంకటప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పరంగా అన్నపూర్ణ కాంప్లెక్స్ బూదంపాడు బైపాస్ దగ్గర ఒక ప్లేస్లో రేడ్ చేస్తే అక్కడ 6 ముద్దాయిలు మనకి 17 గ్రామ్స్ MDMA డ్రగ్తో, సింథటిక్ డ్రగ్తో దొరికారు. సో ఈ 17 గ్రామ్స్ MDMA ఏదైతే ఉందో వాళ్ళు బెంగళూరు నుంచి తేవడం జరిగింది. సో బెంగళూరు నుంచి తెచ్చి వాళ్ళు లోకల్గా ఇక్కడ ఎవరైతే కొంతమంది అమ్మేవారు ఉన్నారు, కొంతమంది సొంతంగా కూడా అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అమ్మే ప్రయత్నంలో మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో 6 మెంబర్స్ అక్యూజ్డ్ను అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో A1 అనిల్ అనే అతని దగ్గర 9 గ్రామ్స్ MDMA సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా A4 నవీద్ అనే అతని దగ్గర 8 గ్రామ్స్ MDMA సీజ్ చేయడం జరిగింది. మొత్తం 17 గ్రామ్స్ MDMA. ఈ MDMA వాళ్ళు బెంగళూరులో ఒక ఫరాజ్ ఖాన్ అనే అతని దగ్గర నుంచి 34,000 రూపీస్ ఇచ్చి 34,500 రూపీస్ పేటిఎం ద్వారా ఇచ్చేసి తీసుకొచ్చి ఇక్కడ రోషన్ అనే అతను, నవీద్ అనే అతనికి ఇచ్చే క్రమంలో వాళ్ళ ద్వారా ఫర్దర్గా గురు అండ్ రితేష్ కి ఇచ్చే క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళు 6 ఒకే చోట మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో MDMA అనేది చాలా చాలా డేంజరస్, చాలా చాలా హై వాల్యూ డ్రగ్. అది సింథటిక్ డ్రగ్ కింద వస్తుంది. అంటే అది ఎక్కడో ఇది మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఒక కెమికల్ ప్రాసెస్ ద్వారా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు సరఫరా చేస్తుంటారు. అది చిన్న క్వాంటిటీ ఉన్నా కూడా చాలా హై ఇంపాక్ట్ దానికి ఉంటుంది. ఇది కన్జ్యూమ్ చేసే వాళ్ళకి దాంతో అడిక్షన్ అవుతుంది. సో వాళ్ళు MDMA ఎప్పుడు కూడా వాళ్ళకు అంటే ఏదో రకంగా వాళ్ళకి మత్తులో ఉండడమే అనేది వాళ్ళ లక్ష్యం అవుతుంది. సో దీంట్లో 6 ముద్దాయిలలో ఎవరైతే ఈ
శ్రావణ్ అనే ఉన్నాడు, బెంజమిన్ శ్రావణ్ అనే అతను ఉన్నాడు A2, అతని మీద పెదక కానీ పిఎస్లో ఆల్రెడీ ఒక గాంజా కేసు ఉంది. షేక్ రోషన్ అనే అతని మీద ఇంతకు ముందు 2 కేసులు ఉన్నాయి. నగరంపాలెంలో ఒకటి MDMA కేసే ఉంది. అదేవిధంగా గుంటూరు SCV స్టేషన్లో కూడా, అంటే ఎక్సైజ్ స్టేషన్లో కూడా ఒక గాంజా కేసు ఉంది. నవీద్ అనే అతని మీద కూడా ప్రజా సమస్యలు పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అర్హులందరికీ అందించాలని తెలిపారు. జిల్లా పాలన వ్యవస్థకు సంబంధించిన పౌర సేవలు పారదర్శకంగా అమలు చేయాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని SR శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవాకి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. గుంటూరు అంబేద్కర్ భవన్ ని ఆధునీకరించాలని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు జిల్లా కలెక్టర్ కి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. అలాగనే మోందా తుఫాన్ బాధిత రైతన్నల్ని ఆదుకోవాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘ నాయకులు విజ్ఞాపన పత్రం సమర్పించారు. గుంటూరు అంబేద్కర్ భవన్ ని ఆధునీకరించాలని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు. అలాగనే మోందా తుఫాన్ బాధిత రైతుల్ని ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నేతలు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఏదైతే నగరానికి నడుబొట్టున ఉన్నటువంటి అంబేద్కర్ భవనం నిరుపయోగంగా పడి ఉంది. 2016, 2017లో ఇప్పుడుండే గవర్నమెంటే కొన్ని నిధులు ఇచ్చింది ఆ అంబేద్కర్ భవన్కి. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వం కూడా దాన్ని అలాగే నిరుపయోగంగా ఏ పని చేయకుండా అలాగే నిరుపయోగంగా పడిపోయి ఉంది. అది స్టడీ సర్కిల్ నడిపేవాళ్ళు ఎంతమంది అంబేద్కర్ భవన్లో. నాగార్జున స్టడీ సర్కిల్ అనే ఒక పోటీ పరీక్షలకి పిల్లలకి ఉపయోగపడే విధంగా అది ఇప్పుడు మళ్ళా రీస్టార్ట్ చేయమని చెప్పి ప్రభుత్వం వారికి, కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. దయవుంచి పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ యొక్క స్టడీ సర్కిల్ని మళ్ళా రీఓపెన్ చేస్తారని చెప్పి, ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులన్నింటిని కూడా ఆ యొక్క భవనానికి వాడి ఆ భవనాన్ని మంచిగా తీర్చిదిద్ది మళ్ళా రీఓపెన్ చేయాలని చెప్పి పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ యొక్క స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం వారు సహకరిస్తారని చెప్పి కలెక్టర్ వారికి ఇప్పుడే విన్నపం ఇవ్వడం జరిగింది. వారు దయవుంచి పిల్లల మీద దయవుంచి ఈ యొక్క అంబేద్కర్ భవన్ని మళ్ళా అంబేద్కర్ భవనాన్ని తిరిగి పునర్నిర్మాణం చేపట్టి పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకూరు తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో అందరం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో నాగార్జున స్టడీ సర్కిల్ అనేది ఉండేది. దాని ద్వారా అనేక మంది దళిత విద్యార్థులకు, పేద విద్యార్థులకు పోటీ పరీక్షలకి శిక్షణ ఇవ్వడం జరిగేది. దాని ద్వారా వారు గ్రూప్ 1, గ్రూప్ 2 సెలెక్ట్ అయినటువంటి సందర్భాలు ఉండేవి. ఈరోజు బయట కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేరుతో పెద్ద ఎత్తున ప్రైవేటు విద్యా సంస్థలు దోచుకున్నటువంటి పరిస్థితుల్లో దిక్కులేక విద్యార్థులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీలో బయట చెట్ల కింద చదువుకుంటూ కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి అంబేద్కర్ భవనాన్ని పునర్నిర్మాణం చేయడం ద్వారా విద్యార్థులకు అందులో రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయడం ద్వారా, అదేవిధంగా నాగార్జున స్టడీ సర్కిల్ని రీస్టార్ట్ చేయడం ద్వారా పేద దళిత విద్యార్థులకు ఉచితంగా పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం కల్పిస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావించి ఈరోజు గుంటూరు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ప్రభుత్వం అలాగే కలెక్టర్ అమ్మ ఈ విషయంలో స్పందించి తక్షణమే దానికి కేటాయించినటువంటి గత ప్రభుత్వం కేటాయించింది కూటమి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అప్పుడున్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు మేరకు నాగార్జున గారిని మేము పలుమార్లు కలిసి దాన్ని ఓపెన్ చేయండి, పేద విద్యార్థులకు అందుబాటులో తీసుకురండి అని అంటే, అదేవిధంగా వారికి మిగతా డబ్బులు లిక్కర్ మీద ఉన్నటువంటి టైం దళితులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన సాల్వ్ చేసే విధంగా వాళ్ళకి అవకాశం లేకపోయింది. ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి, మేము ప్రభుత్వంలో అంతర్భాగమై ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ త్వరలో ఈ సమస్యకు పరిష్కారం
సర్కారు ఆలోచించి దాన్ని కేటాయించిన నిధులు ఇచ్చి అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం లేదని నల్లపాడు పోలీసులపై కలెక్టర్ గ్రీవెన్స్ లో ఏటుకూరు గ్రామానికి చెందిన బత్తిన రేఖ సోమవారం ఫిర్యాదు చేశారు. ఏటుకూరు రోడ్డు బైపాస్ సమీపంలో మదన్ కు సంబంధించిన స్థలంలో రేఖ కూరగాయల బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. స్థలంలో నుంచి కూరగాయల బండి తొలగించాలని స్థల యజమాని మదన్ రేఖతో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో కులం పేరుతో దూషించడంతో రేఖ నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు స్పందించకపోవడంతో కలెక్టర్ గ్రీవెన్స్ లో రేఖ ఫిర్యాదు చేసింది. భక్తుల రేఖ అనే అమ్మాయి నా అక్క కూతురు. అయితే గతంలో 15 రోజుల నుంచి నేను ఒక చిన్న కంప్లైంట్ ఒకటి పెట్టాను. అది 15 రోజులు అయినా సరే సీఏ పట్టించుకోకుండా ముందు ఏమో ఎస్ఐ గారి దగ్గర పెట్టారు. అక్కడ ఏమో న్యాయం జరగలేదు. మమ్మల్ని ఎట్లా పడితే అట్లా కులం పేరెత్తి మీరు ఇంతేలే అది ఇది అని చెప్పేసి మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పరిచారు. సరే సీఏ గారి దృష్టిలో మేము తీసుకెళ్ళాము. అక్కడ తీసుకెళ్ళగానే అతనేమో ఇవాళ రేపు అని చెప్పేసి 15 రోజులు గడిచినాక ఈ రోజు ఏమో ఇది ఫేక్ కేసు, వీళ్ళందరూ అంతే జాతికి సంబంధించిన వాళ్ళందరూ ఇట్లాగే ఫేక్గా అంటే ఈ కేసు ఎస్టీ కేసు అని చెప్పేసి మేము అనుకున్నాం సార్. అది ఇది నల్లపాడు స్టేషన్ సార్. 15 రోజులు సార్ మేము ఇచ్చి గత 5వ తారీఖు ఇచ్చాము. 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి అట్లాగే తిప్పుతానే ఉన్నారు. రేపు పొద్దున రామ్మ ఎఫ్ఐఆర్ ఇస్తానన్నారు. మేము పొద్దున సాయంత్రం 2 పూటలు తిరుగుతున్నాం. ఒక్క పూట కూడా మాకు ఏమీ చేయలేదు. అందుకని మేము ఇక్కడ కలెక్టర్ గారి దగ్గరికి న్యాయం చేకూర్చుదని. ఎటువంటి న్యాయం చేకూర్చారు? ఎట్లంటే మనం కంప్లైంట్ పెట్టాం కదా సార్. దేని మీద కంప్లైంట్ పెట్టారు? దేనికి కంప్లైంట్ పెట్టారు చెప్పండి. దేనికి పెట్టామంటే ఎస్టీ కేసు అంటే మమ్మల్ని అసభ్యంగా మాట్లాడాడని అతను అవతలాయన, అందుకని చెప్పేసి మేము పెట్టాము. మరి ఎస్పీ గారిని ఆశ్రయించారు కదా. ఎస్పీ గారిని అంటే మేము ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా ఆశ్రయించాలని వచ్చాము మేము అంతే. అతని పేరు చెప్తారమ్మా? ఏం పెట్టాం? దేనికి ఏమొచ్చింది గొడవ? దేనికి మిమ్మల్ని అంటే దూషించారు? మేము అమ్మాయి భర్త లేడని చెప్పేసి చిన్న ఒక వ్యాపారం వాళ్ళది ఏటుకూరు రోడ్లో ఒక స్థలం అదే ప్లాట్లు ఉండి కొట్లు, దాని పక్కన చిన్న స్థలం ఒకటి ఉంటే దాని గురించి మేము ఏదో ఎవరో వేరే వాళ్ళు చెప్తే మేము వెళ్ళాం సార్. అతని నెంబర్ అడిగితేనేమో వేరే అక్కడ బేకరీ అతను ఇచ్చాడు. ఆ నెంబర్ తీసుకొని మేము మాట్లాడుకొని 2-3 రోజులు బండి కూడా పెట్టుకున్నాము. తర్వాత అక్కడ మట్టి కాడ నీళ్లు గీళ్ళు అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు కదమ్మా మట్టి దోలించుకోండి అని చెప్పేసి దాని మీద మాకు ఈ కుల పేరు ఎత్తేసి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా పిల్లని ఇట్లా ఇబ్బంది పెట్టారని చెప్పేసి మేము కంప్లైంట్ ఇచ్చాము సార్. ఇచ్చి 15 రోజులు అయింది. అతని పేరు ఏంటండి? మదన్ ఏటుకూరు. గుంటూరు నగర ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడంలో మున్సిపల్ కార్పొరేషన్ తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తుందని ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణ రెడ్డి తెలిపారు. గుంటూరు నగరంలోని జనచైతన్య వేదిక హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఓరుగంటి నారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు నగర ప్రజలకు నేరుగా శుద్ధి చేసిన కృష్ణానది జలాలను పైప్ లైన్ ద్వారా తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ సగానికి పైగా మంగళగిరి ఓపెన్ ఛానల్ నుండి కలుషితమైన నీటిని తీసుకుంటున్నారని చెప్పారు. తక్కెలపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి 132 ఎంఎల్డీ మరియు జాగర్లమూడి నుంచి వచ్చే 10 ఎంఎల్డీలతో కలిపి మొత్తం 142 ఎంఎల్డీ త్రాగునీరు ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ లోపభూయిష్టమైన సరఫరా వ్యవస్థతో అంతరాయం కలగకుండా నగరం మొత్తానికి శుద్ధ జలాన్ని అందించలేకపోతున్నారని తెలిపారు. 2 ఈఎల్ఎస్ఆర్లు ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్న నగర పరిధిలో 42 ఉన్నవి. ఇవి నెలకొకసారి శుభ్రం చేస్తున్నట్టు గతంలో ఎంతో కాలంగా చేయకుండా కూడా చేసినట్టు చూపించే క్రమంలో గత మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ గారుగా పనిచేసిన కీర్తి గారు చొరవ తీసుకొని ద గుంటూరు సిటీ రేట్ పేయర్స్ అసోసియేషన్ వారు శ్రద్ధ పెట్టి పరిశీలన చేస్తూ చివరికి శుభ్రం చేసే పనిలో కూడా భాగస్వాములు అవుతున్నందువలన పరిశీలన పర్యవేక్షణ ఆ సంస్థకు ఒప్పజెప్పటం జరిగింది. ఈ సంస్థ గత 4 సంవత్సరాలుగా పనిలో అంటే పరిష్కారములు అనే దానికన్నా పనిలో ఈ సంస్థ బృందం భాగస్వాములు అవుతూ శుభ్రం చేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయినా కూడా కార్పొరేషన్ వారి అశ్రద్ధ వలన 2024 ఫిబ్రవరిలో
97% ఉన్న ట్యాంకుల్లో క్లీనింగ్ చేయటం జరిగింది. ఆ తర్వాత పోయిన సెప్టెంబర్ నాటికి అది 30% దిగజారింది. ఒక ప్రక్కన కలుషిత నీరు తాగి మన ప్రక్కనే ఉన్నటువంటి తురకపాలెంలో జరిగిన సంఘటనలు అందరికీ విదితమే. గుంటూరు కృష్ణానగర్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం వద్ద సోమవారం ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నోటికి నల్ల రిబ్బన్లను ధరించి పెన్షన్ విద్రోహ దినాన్ని పాటించారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాబు ప్రసాద్ మాట్లాడుతూ 80 లక్షల మంది పెన్షనర్లకి 9,000 పెన్షన్ అమలు చేయాలని అన్నారు. ఈఎస్ఐ సౌకర్యంతో పాటు రైల్వే ప్రయాణంలో రాయితీ కల్పించాలని కోరారు. శేషగిరిరావు, గంగాధర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీఆర్పీఏ జిల్లా జనరల్ సెక్రటరీ. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాల దగ్గర విద్రోహ దినం కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. 1995 నవంబర్ 16వ తారీఖు నాడు ఈ పెన్షన్ భారత ప్రభుత్వం చట్టం చేసిందండి, స్కీమ్ తీసుకొచ్చిందండి. వాస్తవంగా నిన్న ఆదివారం అయింది, అందుకని చెప్పేసి ఇవాళ వర్కింగ్ డే కాబట్టి ఇవాళ ఈ విద్రోహ దినాన్ని మేము పాటిస్తున్నామండి. ఎందుకు దీని విద్రోహ దినం అని చెప్పేసానంటే, ఈ పెన్షన్ అనేటువంటిది ఉచితంగా ఇవ్వట్లేదండి. ఇది మేము కార్మికులం, సర్వీస్లో ఉండేటువంటి కార్మికులం ప్రతి నెల 8.33% చొప్పున మా దగ్గర రికవరీ చేసి ఆ డబ్బులన్నీ కూడా ప్రావిడెంట్ సంస్థ అట్టిపెట్టుకుని దాని మీద వచ్చేటువంటి వడ్డీ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళ దగ్గర అట్టిపెట్టుకుని దాని ప్రకారం మాకు పెన్షన్ ఇస్తున్నారండి. అది కనుక లెక్కేస్తే అసలు మొత్తం వాళ్ళ దగ్గర అట్టిపెట్టుకుంటున్నారు. మా అసలుని వాళ్ళు వడ్డీకి తిప్పటం వలన వచ్చేటువంటి వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీలో 60% కూడా మాకు ఇవ్వట్లేదండి. ఇవాళ 1,000 రూపాయల పెన్షన్ తోటి ఒక కుటుంబం బతకటం ఎట్లా? దీని మీద సుదీర్ఘ కాలం మేము అజిటేషన్ చేయటం వలన ప్రభుత్వం 2 కమిటీలు వేసిందండి. ఓషిఆర్ కమిటీ అని చెప్పేసి ఒకటి, హై పవర్ కమిటీ అని చెప్పేసి. ఆ కమిటీలు కూడా కనీస పెన్షన్ 3,000 రూపాయలు ఉండాలని చెప్పేసి గవర్నమెంట్కి సిఫార్సు చేశారు. తెనాలి నియోజకవర్గంలోని కొలకలూరు గ్రామ పంచాయతీలో 3 కోట్ల దుర్వినియోగం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని చెబుతున్నారు. ఈ సమస్యపై సోమవారం కొలకలూరు గ్రామస్తులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గ్రామానికి చెందిన రమేష్ మాట్లాడుతూ కలెక్టర్ తక్షణమే స్పందించి ఉన్నతాధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు కాల్చెట్టి రమేష్ బాబు. మాది గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామం. అయితే మా గ్రామ పంచాయతీలో అవకతవకలు జరుగుతున్నాయి నిధులపై అని చెప్పేసి 2023లో గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి గ్రామ ప్రజలందరం కలిసి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు విచారణ జరిపి సుమారు 2 నుంచి 3 కోట్ల వరకు అవకతవకలు జరిగినట్టుగా నివేదికను ఏర్పాటు చేసి అప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేస్తూ గ్రామ సర్పంచ్ చెక్ పవర్ను తొలగించడం కూడా జరిగింది. అయితే 2022వ సంవత్సరంలో మా గ్రామ పంచాయతీలో డయేరియా వచ్చినప్పుడు డయేరియాలకు అవసరమైనటువంటి నీటిని, ఫుడ్ని గ్రామ ప్రజల ద్వారా పంచాయతీ వాళ్ళు అడిగి ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకుండా ఈ రోజు వరకు ఈ గత 3 సంవత్సరాల నుంచి ఇవ్వకుండా వాళ్ళని తిప్పుకుంటూ ఉండడం వల్ల చాలాసార్లు కంప్లైంట్ చేసాం కలెక్టరేట్లో. అయితే ఆ కలెక్టరేట్లో కంప్లైంట్ చేసినటువంటి విషయం మా కొలకలూరు గ్రామ పంచాయతీకి విచారణ నిమిత్తం మన ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శుల సంఘం అధ్యక్షుడైనటువంటి వైవిడి ప్రసాద్ గారు ప్రస్తుతం మా కొలకలూరు గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉన్నారు. అయితే ఆయన దానిపై విచారణ చేయకుండా దాన్ని తొక్కుపెడుతూ ఉన్నటువంటి వాళ్ళకి లోలూచి పడి దానిని మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు ఉంటేనే నేను న్యాయం చేయగలను అని చెప్పి వ్యంగ్యంగా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, వాళ్ళ దగ్గర ఎటువంటి బిల్లులు లేదు, వీటికి సంబంధించినటువంటి డబ్బులు మొత్తం కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ చొప్పర ప్రీతి గారి పేరు మీద అకౌంట్లో పడినాయి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వటం లేదు. అదే కంప్లైంట్ వాళ్ళు ఇస్తే మళ్ళీ ఆయన వైవిడి ప్రసాద్ గారు ఆ తప్పుగా జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి మొత్తం 2 కోట్ల పైచూలుగా గతంలోనే నివేదిక ఏర్పాటు చేశారు. మళ్ళీ రెండోసారి నివేదిక ఏర్పాటు చేశారు. అట్లా 3 సార్లుగా ఇచ్చిన కంప్లైంట్ని 3 సార్లుగా 3 కోట్లు అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి నివేదిక ఏర్పాటు చేయడం జరిగింది డిఎల్పిఓ విచారణలో. అయితే దీంతోపాటు కొలకలూరు గ్రామ పంచాయతీలో 4 కమ్యూనల్ ప్లాట్లని రోడ్ నెంబర్ 56ని ఈ కొలకలూరు పంచాయతీ పాలకవర్గం అమ్ముకుంటే గ్రామ పంచాయతీ ప్రజలు ఈ లోకల్గా ఉన్నటువంటి అధికారులు పట్టించుకోకపోవడం వల్ల
లోకాయుక్త కర్నూలు వారికి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఆర్డర్ పాస్ చేసినా కానీ ఈ రోజు వరకు దాన్ని తొలగించకుండా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఈ విధంగా చేస్తున్నారు. అందుకని దీంతోపాటు కొలకలూరు గ్రామ పంచాయతీలో ఎంప్లాయీస్ దగ్గర డబ్బులు ఇవ్వకుండా సంతకాలు పెట్టించుకొని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.